ఆ మంచితనం కోసం నేను సంచు జీవితంతో ఇలాగే అయినా ఉండిపోతాం. జీవితాంతం ఉండిపోతారు, కానీ సంతోషంగా ఉండలేరు కదమ్మా. నేను భోజనం తీసుకెళ్తే మాత్రం నాపై కోపడ్డారు, నువ్వు తీసుకెళ్తే మాత్రం హాయిగా భోంచేశారు. అంతేలే, కాబోయే కోడలు పిల్లవు కదా, రేపు పెళ్ళైతే పెత్తనం అంతా నీదే కదా. ఎలా అయితేనే మామయ్య కోపం పోగొట్టాను, అది చాలు. కానీ ఎందుకో భయం వేస్తుంది. ఎందుకు సిరి? నాకు సంజయ్కు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ముందు ముందు ఇంకా ఏం జరుగుతాయో అని భయంగా ఉంది. నువ్వు భయపడకు సిరి, అంతా మీ అన్నయ్య చూసుకుంటాడు. అవును సిరి, మామయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టడానికైనా మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరిపిస్తాను, ఓకేనా? ఏందన్నా ఇట్ట జరిగినది? మన పగలికి ప్రతీకారాలకి పిల్లల జీవితాలు బలి కాకూడదని కన్న తల్లి మాట కూడా లెక్క చేయకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టినాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కన్నీళ్లను కళ్ళలోనే దాచుకుంటూ వాళ్ళ ప్రేమకు దగ్గర అవుదాం అనుకున్నాను. కానీ ఇట్ట జరుగుతుందని ఊహించలేకపోయినానన్నా. వాళ్ళు తిట్టినందుకు నాకు బాధగా లేదన్నా, కానీ ఆ ఇంటి పనోడి మీదున్న నమ్మకం ఈ ఇంటి ఆడపిల్ల మీద లేకుండా పోయినాదనే బాధగా ఉండదన్నా. ఆ సాంబిరెడ్డి మాటకిచ్చిన విలువ ఇంటి కోడలికి ఇవ్వలేదనే బాధగా ఉండదన్నా. ఆడ జరిగింది తెలుసుకుంటుంటే చచ్చిపోవాలనుండదన్నా. నిజమే ఇంద్రమ్మ, పిల్లల సంతోషం కోసం పగలు పక్కన పెట్టి మనం మారినాం. కానీ ఆ మార్పు వాళ్ళల్లో రాలేదు. బావా బావా అంటూ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నానే, ఆ విశ్వాసం కూడా లేకపోయినాదే. ఉమాదేవి, మీ అన్నకు పన్నోడి మీద ప్రేమ ఉండొచ్చు, ఆడి మాట మీద నమ్మకం ఉండొచ్చు, కానీ నిజానిజాలంటూ తెలుసుకోకుండా, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా అర్థం చేసుకోకుండా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నా చెల్లికి రోజు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవన్నీ భరిస్తూ కూడా అందరితో కలుపుగోలుగా ఉంటుండాది. అది చేతగానితనం కాదు మాదేవి, మానవత్వం.
అసలు మొదటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళకి మా ఇంద్రమ్మ అంటే చిన్న చూపే. అది కాదయ్యా, ఏదో ఆవేశంలో. నువ్వు మాట్లాడుకో. మీ అన్న కథను సర్ది చెప్పాలని ప్రయత్నించుకో. ఆవేశం అంట ఆవేశం. మాకు లేవా కోపాలు, మాకు లేవా ఆవేశాలు? అవన్నీ వదిలేసి సిరిని ఆ ఇంటికి కోడలుగా పంపాలనుకున్నది ఎందుకు? ఈ పగలు పంతాలు అనుమానాలు అన్ని దూరం చేసుకొని 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలనే కదా. అసలు మేము ఎవరినైతే గొప్పగా ఊహించుకున్నామో, ఏ ఇంటి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నామో వాళ్లే మమ్మల్ని అవమానిస్తుంటే ఎలా భరించబట్టావు ఉమాదేవి? వాళ్ళంతా నా చెల్లిని దోషిలా చూసినారు, నా కళ్ళ ముందే అవమానించినారు. ఆ స్థానంలో ఉంది నా చెల్లి కాబట్టి మౌనంగా భరిస్తూ ఊరుకుంది. అదే ఇంకొకరు అయ్యుంటే అందరి ముందు నీ అన్న తలదించుకోవాల్సి వచ్చేది. ఆ ఇంటి పెద్ద మర్యాద కాపాడనీకి, కుటుంబ గౌరవం నిలబెట్టడానికి, ఏ గొడవలు జరగకుండా సిరి సంజుల పెళ్లి జరగాలన్న ఒకే ఒక కారణంతో ఈ రోజు నా చెల్లి మౌనంగా ఆడి నుంచి తలదించుకొచ్చేసినది. కానీ వాళ్ళ మనసులో ఇంకేదో ఉండాలి. వాళ్ళని చూస్తుంటే ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మీరన్నది నిజమే మావయ్య. అవును మావయ్య, మీరన్నది నిజమే. మీ బాధలో అర్థం ఉంది. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. కానీ 25 ఏళ్ల కన్న ప్రేమకు దూరమైన మా నాన్న మళ్ళీ అదే ప్రేమకు దూరం అవుతారేమోనే భయంతో అలా అన్నారే గాని మీ మీద అనుమానంతో కాదు మావయ్య. కానీ ఎవ్వరు ఏమనుకున్నా ఏం జరిగినా నేనే ఈ ఇంటికి అల్లుండు మావయ్య. అసలు మన 2 కుటుంబాలు కలవడం ఇష్టం లేని వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది మావయ్య. ఇన్నేళ్లుగా మీ మధ్య జరిగిన గొడవల గురించి కానీ మీ పగల గురించి కానీ నాకు తెలియదు మావయ్య. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ప్రేమించడం. ప్రేమ అందరినీ ఒకటి చేస్తుందని నమ్మేవాణ్ణి. ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. మీ అపార్థాలు మీకు కరెక్ట్ అనిపించొచ్చు, కానీ మీకు తెలియంది ఒకటి ఉంది మావయ్య. సిరికి నాకు మధ్య ఉన్న ప్రేమ. ఆ ప్రేమ మీ పగల్ని దాటిపోయింది. ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. అది మా నాన్న వద్దన్నా ఇంకెవరు వద్దన్నా ఒక్కటైనా మేం విడిపోలేం మావయ్య. ఒక్కవేళ విడిపోవడం అంటూ జరిగితే అది మా ప్రాణం పోయాకే. మా ప్రాణాలే కాపాడతారో, మీ పగలే ముఖ్యమనుకొని ఆ ప్రాణాలు వదిలేస్తారో మీ ఇష్టం మావయ్య. కానీ ఒక్క విషయం మావయ్య, మీకు మీ పగే ముఖ్యమని అనుకుంటే ముందు నాతోనే మొదలు పెట్టండి.
లేదు మేము ముఖ్యమని అనుకుంటే 4 అక్షింతలు వేసి ఆశీర్వదించండి మావయ్య. సంజయ్, నీ ప్రేమను కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడినా. నీ ప్రాణాలు కాపాడడం కోసం 10 మెట్లు దిగైనా సరే ఈ పెండ్లి జరిపిస్తాను. అవును మావయ్య, సిరి కనిపించట్లేదేంటి? గుడికి పోయినాదయ్యా, వస్తూ ఉంటాది. అవునా, సరే ఫోన్ చేస్తాను. సంజు, సిరి ఎక్కడున్నావు? మీ ఇంట్లోనే ఉన్నాను. ఎందుకు నువ్వెక్కడ కనిపించట్లేదు? నేను కూడా మీ ఇంట్లోనే ఉన్నాను. అయినా ఇంటికి వస్తే నన్ను ఒక మాట చెప్పొచ్చు కదా. మావితో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. అవును, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఇక్కడ మా మామయ్య బాధపడుతున్నారని తెలిసి నచ్చ చెప్పడానికి వచ్చాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం సంజు. ఈ సిరి, ఐ లవ్ యూ టు సిరి. లవ్ యూ. హలో మరదల్ పిల్ల. ఏంటి నువ్వు ఎటు రావడం, వాడు అటు వెళ్ళడం? ఆహా, ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. లేదు, మేమేం ప్లాన్ చేయలేదు. అసలు సంజు అక్కడికి వెళ్ళాడన్న విషయమే నాకు తెలియదు. అవును వైషు, సిరి అక్కడికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. కావాలంటే అడుగు. సర్లే అన్నయ్య, మీ అందరినీ మళ్ళీ హ్యాపీ మూడ్ లోకి తీసుకురావడానికి ఈ కాబోయే పెళ్లి కూతురికి నేను మెహందీ ఫంక్షన్ ప్లాన్ చేశాను. హలో మావయ్య, కాబోయే అల్లుడు కంగారు పడుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. వైషు, ఇంక చాలు. ఏయ్, హలో హలో, కట్ చేశాడు. అబ్బాబ్బాబ్బా, లవ్ యూలు ఏంటో.
ఈ ప్రపంచంలో మనుషులకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి మేడం. వాటిల్లో మీ నవ్వు ఒకటి. ఎప్పుడు నవ్వుతారో ఎందుకు నవ్వుతారో అస్సలు తెలీదు. ఆనందం, ఆ, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. కనీసం ఈ విషయమైనా చెప్తారా? మెహందీ ఫంక్షన్ అక్కడైతే మీరు గోరింటాకు పెట్టుకుంటున్నారండి మేడం. ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. అడుక్కోండి. హ్మ్? ఆ, అడగండి అడగండి మేడం. అదేదో అంటారు కదా, గోరింటాకు పండేదాన్ని బట్టి మొగుడొస్తాడని. ఈ గోరింటాకు ఎర్రగా పండితే ఎలాంటి మొగుడొస్తాడు? మంచి మొగుడు వస్తాడు. మరి నల్లగా పండితే? తన్నే మొగుడు వస్తాడు. మరి పచ్చగా పండితే? పచ్చగా పండదండి. మీరు మరీ నన్ను ఎదవని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీ సమాధానం. అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఆ ఇంట్లో మెహందీ ఫంక్షన్కి ఇది నేను వేస్తున్న ప్లాన్. ఆనందం, ఆ ఇంటి శుభలేఖల్లో చిచ్చు పెట్టాను. నేననుకున్నట్టే ఇంద్రాణి పెద్దిరెడ్డిల మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి కాబోతున్నారు. అందరూ కలిసి సంతోషంగా మెహందీ ఫంక్షన్ చేసుకోబోతున్నారు. వాళ్ళంతా ఆనందంగా ఉన్న సమయంలో నా గోరింటాకు నల్లగా పండుతుంది. అర్థం అయ్యి అర్థం కానట్టు అర్థమైంది మేడం. ఈ నవ్వుకు అర్థం ఏంటో ఏమో. భలే ఉంది కదా. మా అమ్మా నాన్నలు ఓదార్చడానికి నువ్వు మా ఇంటికెళ్ళావు. మామయ్యకి సర్ది చెప్పడానికి నేను మీ ఇంటికెళ్ళాను. మన రెండు కుటుంబాలు కలిసిపోవాలి. అందరం చాలా సంతోషంగా ఉండిపోవాలి. వాళ్ళ కోసం ఒకప్పుడు మన ప్రేమనే కాదనుకున్నాం. ఇప్పుడు మన పెళ్లిని కూడా కాదనడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంజు. నేను లేకుండా నువ్వు బతకగలవా సంజు? ఆ బాధను భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు సంజు. నువ్వు కనిపించినప్పుడు నేను పడే తపన, నువ్వు మాట్లాడినప్పుడు నేను పడే ఆవేదన కూడా అదే. దాన్ని జీవితాంతం మోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి మా నాన్నతో మన పెళ్ళొద్దన్నా అంట.
రేపు నేను మీ ఇంటికి కోడలుగా వస్తుంది కూడా వాళ్ళందరినీ సంతోషంగా ఉంచడానికే కదా. అందుకే వాళ్ళ ఆనందం దూరం అవడానికి కారణమవుతున్నా మన పెళ్లి కూడా వద్దనుకున్నాను. అయినా ఆ టైంలో మామయ్యని కన్విన్స్ చేసి అన్నం తినిపించడం గురించి ఆలోచించాను, కానీ నాకు మాత్రం నిన్ను వదులుకోవాలని ఎలా ఉంటుంది సంచు? కానీ వీళ్ళ పగలు పంతాలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సిరి. నిజంగా మన పెళ్లి జరుగుతుందంటావా? జరుగుతుంది. ఒకవేళ మన పెళ్లి జరగకపోయినా మన ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది సంజు. నేను నీతో కలిసి ఉండకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నాలోనే ఉంటాయి. అన్నయ్య, తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. అపార్థాలు, అనుమానాలు మనశ్శాంతితో పాటు మనుషుల మధ్య దూరాలు కూడా పెంచుతాయి. అభిమానాలు, ఆప్యాయతలు దూరాన్ని దగ్గర చేస్తాయి.